ఈరోజు బావత్తున్నాడా? వచ్చినా ఏం లాభంలే, కనీసం చూడువు మాట్లాడవు. ఓ సిగ్గుపడిపోతావు కదా. నేనేం సిగ్గుపడను. అదిగో మీ బావచ్చాడు. ఏమే గౌరీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నావు, నాకు అర్థమైంది. సిగ్గుపడకు. గౌరీ, నీకోసం పట్టీలు తెచ్చానే. పట్టీలా? దా కూర్చో. ఏంటే ఇంకా చూడవా నన్ను? నాకు సిగ్గు బావా. నువ్వు నన్ను చూసే వరకు పట్టి కట్టేదే లేదు. బావా బావా బావ కదూ. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. గౌరీ, చేతికేంటి? చూపించు. అంటే బావా, గోరింటకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని అత్త చెప్పింది. మరి ఈ చేతిలో ఏంటో చూపించు. అరే 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 బావా, అది నువ్వే కదా. ఏ పువ్వు ఏ తీపిదన్నది ఏనాడో రాసున్నది. ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది. బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా. బావా బావా బావా, మరేంటిది? ప్రేమ సిగ్గు. అంటే నువ్వంటే నాకు ఇష్టమే బావా, కానీ నువ్వు నన్ను తాకినా నాతో మాట్లాడినా అదేంటో తెలియని సిగ్గు బావా. మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా. పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే. ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలదెను. ఆకాశం ఏనాటిదో
ఇక్కడ ఇక్కడ అలా చూడకే బాబు, నాకు సిగ్గేస్తుంది. I think recent time lo chusina most cutest performances was superb. So I'll start with the cutest. Primani garu. Cherry and Hemakshi, such a cute performance meeriddaru chesaru. Nijanga I couldn't take my eyes out of both of you. But dini credit evariki ellali? Chitti master. Pilavandi. Chitti. వెరీ క్యూట్ మాస్టర్. ఐడియా చాలా బాగుంది, మీ డాన్సర్స్ చాలా బాగా చేశారు. బట్ వాళ్ళకన్నా వీళ్ళిద్దరు చెరీ అండ్ హేమాక్షి, బోత్ ఆఫ్ యూ టుడే బోత్ ఆఫ్ యూ వర్ లైక్ దిస్ ఫర్ మీ. అండ్ హేమాక్షి యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ కిల్లర్ మై డియర్. చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. I thoroughly enjoyed the act. Very well done. Thank you ma'am. Nanita garu. Thank you for giving me an opportunity, second opportunity. Ante baava siggupadtunnaru, Jani baava siggupadtunnaru kada. ముందు మరదలతో మాట్లాడదామని. చిట్టి మాస్టర్ స్టేజ్ లో ఒక పర్ఫార్మెన్స్ తీసుకొస్తుంటే ఎప్పుడో లవ్ ఉంటది, ఏ పర్ఫార్మెన్స్ లో కొంచెం లవ్ వచ్చి అలా వెళ్తది. ఈ పర్ఫార్మెన్స్ లో అయితే ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ సో క్యూట్ గా అనిపించింది. థాంక్యూ మ్యామ్. జానీ బాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టి మాస్టర్ ఓల్డ్ సాంగ్ ని తీసుకొని దాన్ని కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి ఫస్ట్ అమ్మాయికి ఎక్కించావు కదా నువ్వు అనుకున్న కాన్సెప్ట్. ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఒక పట్టి వేసి ఇంకో పట్టి ఆపేసా చూడు, అక్కడ హిట్. ఆ పట్టి లాస్ట్ దాకా వేయాలనే ఏదైతే గజ్జలు ఉన్నాయో లాస్ట్ దాకా వేయాలనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వెళ్ళి దాన్ని హోల్డ్ చేసుకొని లాస్ట్ లో నువ్వు అది పెట్టావు కదా, అది సూపర్ హిట్. ఇంకా పోతే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్కి వస్తే, సారీ చెర్రీ, ఈ టోటల్ స్టార్టింగ్ బస్సు దిగినప్పుడు చూశాను, దాని తర్వాత నేను చూడలే, లాస్ట్ లో నువ్వు సిగ్గుపడినప్పుడు చూశాను. హేమాక్షి నీకు నేను నిన్ను తప్ప ఇంకెవరు చూడలే నేను. సో సూపర్ గా చేసేది, సూపర్ ఎక్స్ప్రెషన్, ఆల్ ది బెస్ట్. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫుల్ మిల్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు ప్రతి సాంగ్ 4 or 5 days లో అయిపోద్ది మాది. ఒక వెస్టర్న్ సాంగ్ మాస్ సాంగ్ తీసుకుంటే, కానీ ఈ సాంగ్ మొత్తం 11 days పడింది. 11 days పాప అమ్మాయి ఫీల్ తెలుసుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది మాస్టర్. చాలా మటుకు డాన్స్ షో అంటే డాన్సే కాదు, విత్ ఎక్స్ప్రెషన్ కూడా డాన్స్ లాంటిది అని చూపించావు. గ్రేట్, సూపర్. ఇంటికి సాంగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మాయికి? ఫస్ట్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మామూలుగా మీ మరదలు తీసుకొచ్చి మీరు ఇద్దరు చేసి అలా నాకు పడతలేదు. నువ్వు ఎలా చెప్తావు డార్లింగ్ నువ్వు పాట? ఫస్ట్ సాంగ్ వినిపిస్తాను, వినిపించి సార్ ఒక మంచి పాట పెట్టండి సార్. ఈ పాట కాదు సార్, మంచి సాంగ్ ఏదైనా పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయండి పాటలో ఏముంది. అబ్బా అబ్బా అన్నంత అబ్బా ये लड़का आपको देख के फ्लैट हो गया. क्यों क्या? अभी सॉन्ग सुने ना. वो अब्बा अब्बा सर अब्बा अब्बा तो दूसरे लोग तो बोले थे अब्बा मतलब अच्छा. అబ్బా ఆవిడకి ఎంత బాగా అర్థమైంది ఆవిడకి. అబ్బా నేను ఓనయ్యో అబ్బా అబ్బా కాదు, ఒక మూమెంట్ చెప్పి దాని తర్వాత ఎక్స్ప్రెషన్ చెప్పు.
అలా స్మైల్ ఇచ్చి పాట మాత్రం ఆడు పాడతాడు. నేను సారీ तो ऐसा स्माइल करके स्टेप करो ना के देखता ఇలా చేసి అలా 11 రోజులు చేశాను. అందుకే 11 రోజులు పట్టింది. బట్ సూపర్ మాస్టర్, చాలా బాగుంది. అంటే ఇలాంటి సాంగ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. లవ్ సాంగ్ అయితే చాలా టైం పడుతుంది. సో డెఫినెట్లీ ఈసారి నుంచి మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని అట్లా వాళ్ళిద్దరికి చూపిస్తే కనెక్ట్ అవుతారు బాగా. ఉంటే తీసుకొచ్చామండి. విన్ విన్ ఏమైంది? ఇప్పుడు చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నావు, ఎంత ఉత్సాహంగా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.